మనం ఒక్కొక్కసారి గమనించంగానే రోడ్డుకి ఇరువైపులా ఒక వేపుగా ఒక చెట్టు పెరుగుతుంది. అవి పసుపచ్చ రంగులో ఉండే పువ్వులు. వాటిని మనం పిచ్చి చెట్టుగా అనుకుంటాం, కానీ వాటితో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో మనం ఇక్కడ చూసుకుందాం. ఆ చెట్టు పేరే రేలా చెట్టు, రేలా పువ్వు అంటాం దాన్ని. ఇది ఆయుర్వేదంలో విరివిగా వాడతారు. దీని ఇంగ్లీష్లో సెస్పానియా గ్రాండిఫ్లోరా ఫ్లవర్ అంటారు. సో ఇక్కడ మనం లాభాలు ఏంటంటే జీర్ణ వ్యవస్థకు అది మేలు చేకూరుస్తుంది, అజీర్ణాన్ని తగ్గిస్తుంది, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. పచ్చిగా కాకుండా భోజనం కోసం వండుకుని తినడం వల్ల శరీరానికి తేలికగా ఉంటుంది. ఆ శరీరానికి శక్తినిచ్చే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రోటీన్, విటమిన్ ఏ, సి మరియు ఐరన్ లాంటి మేలు చేసే పోషకాలు కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను పోగొట్టి క్యాన్సర్ వంటి నివారించడంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాతము, పిత్తము, కఫము దోషాలను సమతుల్యంలో ఉంచుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది త్రిదోషాలను సమతుల్యం చేయగల శక్తి గల ఔషధ గుణం కలిగిన పుష్పం. ఇది దాహము, నిద్ర లేని సమస్యలను నివారిస్తుంది. వేసవి కాలంలో ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది, నిద్రను మెరుగుపరుస్తుంది, తలనొప్పి మరియు మైగ్రేన్ను తగ్గిస్తుంది. ఇది శరీరాన్ని శాంతంగా ఉంచే గుణం కలిగి ఉండడం వల్ల మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. అయితే జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువగా తినడం వల్ల కొందరికి అరుచిగా అనిపిస్తుంది. గర్భవతులు లేదా పాలిచ్చే తల్లులు వైద్య సలహా తీసుకున్న తర్వాతనే దీన్ని వినియోగించుకోవాలి. కొందరికి అలర్జీ కూడా వస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళు వాడకూడదు. కూరగా లేదా పకోడీగా వండుకోవచ్చు. కొద్దిగా వేపుడు మసాలాతో వండి తింటే రుచిగా ఉంటుంది, మరో ఆరోగ్యకరంగా ఉంటుంది. మన చుట్టుపక్కల విరివిగా లభించే ఈ పువ్వును మనం విరివిగా వాడుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం.